గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రము యొక్క మంత్రములకు విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు జగన్మాత నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు శ్రీ రుద్రములోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం శ్రీ రుద్రములోని నమక భాగములు 4వ అనువాకములోని మంత్రములు మనము గ్రహించుకున్నాము. 17వ మంత్రము నమ స్వభ్య స్వపతిభ్యశ్చవో నమః. నమః నమస్కారములు. స్వభ్య అంటే కుక్కలకు, స్వపతిభ్య కుక్కల యొక్క యజమానులకు, కుక్కలను పోషించేవారు లేక వాటికి శిక్షణనిచ్చేవారు, వీరందరూ కూడా స్వపతిభ్య అన్నట్టుగా వస్తుంది. వహ ఆ రూపములలో ఉన్నటువంటి రుద్రులకు, రుద్రస్వరూపములకు నమః నమస్కారములు. మొదటి అనువాకంలో రుద్రుని ధనస్సును, బాణమును, ఆయన యొక్క బాహువులను, రుద్రుని కోపమునకు నమస్కరించిన వారమైన మనం 2వ అనువాకంలో రుద్రస్వామిని మనము స్తోత్రం చేశాము. 3వ అనువాకంలో వివిధమైనటువంటి దొంగల స్వరూపములలో ఉన్నటువంటి రుద్రస్వామికి నమస్కరించుకున్నాము. 4వ అనువాకంలో సమాజమునకు ఉపయోగపడేటువంటి వివిధ వృత్తులలో ఉన్నవారికి, అటువంటి స్వరూపములలో ఉన్నవారికి, అడవులలో తిరిగే ఉన్నవారి స్వరూపములలో ఉన్న రుద్రునకు, రుద్ర స్వరూపములకు నమస్కరించుకుంటూ మనము 4వ అనువాకంలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ మంత్రములో ముఖ్యముగా కుక్కలను, కుక్కలకు శిక్షణ ఇచ్చేవారు లేక కుక్కల యజమానులకు సంబంధించిన విధంగా ఈ మంత్రం కనిపిస్తూ ఉంటుంది. శునకములు అనగానే చాలామందికి చాలా చిన్న భావముగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మన వేద సంస్కృతిలో అటువంటి భావం అయితే కనబడదు. ముఖ్యంగా పంచమ వేదము అనే చెప్పుకునేటువంటి మహాభారతము కూడా శునకముతో ప్రారంభమై మహాప్రస్థానికి వెళ్తుండేటువంటి ధర్మరాజుతో పాటు శునకము కూడా చేరుకున్నట్టుగా, శునకముతోనే మహాభారతము అంతమైనట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఋగ్వేదంలో కూడా సరమ అనేటువంటి ఇంద్రుని యొక్క శునకం తప్పిపోయినటువంటి ఆవులను వెదికి వాటి యొక్క సమాచారంతో వాటిని మళ్ళీ దొరికే విధంగా చేసినట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. వేద సంస్కృతిలో మనము చెప్పుకోవాలంటే శునకమునకు, అంతేకాకుండా అన్ని జంతువులకు కూడా సరి అయిన ప్రాముఖ్యతనే ఇచ్చినట్టుగా మనం గ్రహించుకుంటాం. అంటే శునకము అనేటువంటిది కాపలాదారుడుగా కాకుండా విశ్వాసానికి ప్రతీక కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలాగా స్వభ్య అన్నదానికి చెప్పుకుంటూ స్వపతిభ్య అన్నదానికి ఆ శునకములను నియంత్రించేవాడు, పోషకుడిగా మనం చెప్పుకుంటాం. ఈ మంత్రములోను, ముఖ్యముగా ఈ అనువాకములోను కూడా చాలా మంత్రాలలో అడవులలో తిరిగేవారు, అలాగా వేట చేసేవారు విధముగా మనకి కొన్ని మంత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే
ఈ వేటాడుతూ ఉండేవారు శునకములను పట్టుకుని శునకము మార్గము నిర్దేశిస్తూ ఉంటే, మార్గము తెలియజేస్తూ ఉంటే ఆ దారిలో వెళ్ళి వారి వేటను పూర్తి చేసుకువచ్చి వారి జీవనోపాధిని వారు సంపాదించుకునే విధంగా ఉండే విధంగా మనకి కనిపిస్తూనే ఉంటాయి మనకి జీవనోపాధిగా. వాటిని ఆధారంగా చేసుకుని ఈ మంత్రము మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగా అడవులలో తిరిగేటువంటి ఆదికిరాత స్వభావముగా మనం చెప్పుకుంటూనే శంకర భగవత్పాదులు ఆ ఆది కిరాతకుని రూపంలో శివుణ్ణి ఆరాధిస్తూ ఆయన తన శివానంద లహరిలో చెబుతూను మాగత్యస్త్వమితస్తతో గిరిశభో మయ్యేన వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామక మనః కాంతార సీమాంతరే తంతే బహుశో మృగ మదజుషో మత్సర్య మోహాదయ స్థాన్ హత్వా మృగయ వినోద రుచిత లాభం చ సంప్రాప్స్యసి అని అన్నారు. అంటే ఓ ఆదికిరాత స్వరూపంలో ఉన్నటువంటి శివ, నా మనసులో కూడా మోహము మదము మొదలైనటువంటి క్రూర మృగాలు తిరుగుతున్నాయి. ఆ క్రూర మృగాలను చంపేటువంటి అలవాటు ఉన్నది కదా, నువ్వు ఆదికిరాత స్వభావం కదా, వాటిని చంపి నా మనసులోని నీవు నివాసము ఉండవచ్చును కదా అని ఎంతో రమ్యంగా శివుణ్ణి స్తోత్రం చేస్తూ శివానంద లహరిలో చెప్పిన శ్లోకాన్ని మనం ఇప్పుడు స్మరణం చేసుకున్నాం. నమ స్వభ్య స్వపతిభ్యశ్చ ఓ నమః అనేటువంటి 17వ మంత్రానికి భావముగా కుక్కల రూపంలో ఉన్నటువంటి, అలాగే ఆ కుక్కల యజమానులకు, వాటి పోషణ చేసేవారు లేక వాటికి శిక్షణ ఇచ్చేటువంటి వారి రూపంలో ఉన్నటువంటి రుద్రులకు, రుద్ర స్వరూపములకు నమస్కారములు అన్న భావంతో ఈ 17వ మంత్రము మనకు కనిపిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.